రెండు కీలక అంశాలతో సాగిన తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ మీటింగ్. ఒకటి, తెలంగాణలో ఎస్ఐఆర్ వల్ల కాంగ్రెస్ నష్టపోకుండా చర్యలు. రెండు, పార్టీ కోసం మంత్రులు చేయాల్సిన పనులపై ఆదేశాలు. ఎస్ఐఆర్ ఇంపాక్ట్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో ముందే గుర్తించామని కూడా చెప్పారు. లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు ఎస్ఐఆర్ పెద్ద సమస్య కావచ్చు అన్నారు ముఖ్యమంత్రి. వలసలు వెళ్లిన వాళ్లకి, మహిళలకు ఎస్ఐఆర్ పెద్ద సమస్య అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ ఎన్రోలర్స్ ని ఎస్ఐఆర్ విషయంలో కీలకం చేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ కోసం 119 నియోజకవర్గాలు, 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీల నియామకం, అలాగే వాళ్లు కరెక్ట్గా పనిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఇకపై హైదరాబాద్ పరిధిలో కీలక బాధ్యతలుంటాయని చెప్పారు. గ్రేటర్లో 15 సెగ్మెంట్ల వారీగా ఎస్ఐఆర్పై 15 సమావేశాలు పెట్టాలి అన్నారు ముఖ్యమంత్రి. మహిళా కాంగ్రెస్ తరపున క్లస్టర్ల వారీగా మీటింగ్స్ పెట్టాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో సార్ సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి 34,000 చిల్లర పోలింగ్ స్టేషన్లో బిఎల్ఎల నియామకం చేపట్టి ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఓటును తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతిపరంగా కనబడకపోతే ఓట్లను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రతి బూతును ఒక కేంద్రంగా, ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది.